అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. గుడ్ ఫ్రైడే అనగానే ఎందుకు యేసుప్రభువుల వారు అంత ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని అనుభవించారు అనే సందేహం చాలా మందిలో ఉండొచ్చు. అందుకు నేను అనుకుంటున్నటువంటి రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో కానివ్వండి, లేదంటే మనం వర్క్ చేసే ఆ యొక్క ప్లేస్‌లో కానివ్వండి, ఎక్కడైనా కావచ్చు. మనం చేయనటువంటి ఒక తప్పుని లేదా ఒక ఎవరో చేసినటువంటి ఒక పొరపాటు లేదా నింద మన మీద వేసుకోమంటే, మనం ఆ పని చేయటానికి అస్సలు ఇష్టపడం కదండీ! ఎవరో చేసిన తప్పుకి మనం ఎందుకు శిక్షణ భరించాలి అని మనం అనుకుంటాం. కానీ యేసుప్రభువుల వారు అలా అనుకోలేదండి. ఆయన దేవాతి దేవుడై ఉండి పరలోకం నుంచి భూమి మీదకి మానవ రూపంలో వచ్చి మరి ఆ యొక్క శిలువ శిక్షని ఆయన భరించటానికి ఇష్టపడ్డారు. మొదటిగా మనం మన యొక్క ఆలోచనల ద్వారా, మన తప్పుడు చూపుల ద్వారా, తప్పుడు ఆలోచనల ద్వారా, తప్పుగా మాట్లాడుట ద్వారా, అంటే అది అసూయ కాని ఒకరి మీద అసూయ కానివ్వండి, లేదంటే ఏదైనా తప్పుడు ఆలోచనల ద్వారా చేసిన వాటికి దానికి బదులుగా ఆయన ముండ్ల కిరీటాన్ని తల మీద ధరించటానికి ఆయన ఇష్టపడ్డారండి. తరువాత రెండవదిగా మనం చేతులతో చేసినటువంటి తప్పుడు పనులను బట్టి ఆ యొక్క చేతుల పైన మేకులను ఆయన కొట్టించుకోవటానికి ఇష్టపడ్డారు. మూడవదిగా మనం తప్పుగా వెళ్ళినటువంటి నడతలు, ఎక్కడికైతే మనం వెళ్ళకూడని ప్లేసెస్‌కి వెళ్ళామో, లేదంటే ఒకరు తప్పు చేయటానికి మనం ఆ యొక్క ప్లేసెస్‌కి వెళ్ళటానికి సహకరించిన ఆ యొక్క పనులకు బదులుగా ఆయన కాళ్ళకి మేకులు కొట్టించుకున్నారండి. మనం చేసినటువంటి పొరపాట్లకి ఆయన ఇవన్నీ చేయుట ద్వారా, కొరడా దెబ్బల ద్వారా ఆయన శిలువ మరణాన్ని పొందటానికి ఇష్టపడ్డారు. ఇది గుడ్ ఫ్రైడే యొక్క అర్థం అండి.